భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్వెల్ నిర్వహించిన డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ సైన్స్ మేళాలో ప్రదర్శించిన ఇన్నోవేటివ్ ప్రాజెక్టులలో భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రథమ స్థానం, స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు ద్వితీయ స్థానం, తనకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలకు తృతీయ స్థానం దక్కిందని సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ ఎం సురేష్ బాబులు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ యువ విద్యావేత్త సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, యువనేత కనుమూరి భరత్ వర్మ తదితరులు పాల్గొని విజేతలైన విద్యార్థులను అభినందించారు. సో జేసీ గారు ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఏమేం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకున్నారో అన్ని రిపోర్ట్ అడిగితే ఫ్యూచర్లో ఇది నిజంగా సొసైటీకి ఎలా అప్లై చేయొచ్చో చూద్దామని అన్నారు. సో అందరూ చాలా మంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు. సో విన్నర్ టీమ్స్ని ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ టు ద 2 teams హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ ది ఫైనల్స్. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు ఫస్ట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్కి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్కి మా తరఫున కృతజ్ఞతలండి. ఇటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తే మేము హోస్ట్ చేయడానికి ఆల్వేస్ రెడీ. సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్స్ అండ్ ఆల్సో ఆల్ ది పార్టిసిపెంట్స్. You came forward because we are going to study only in the curriculum, some theory content in the classes. In addition, we have to come up like this. All of you might be having some ideas. Making that idea into a physical model and demonstrating that, and also not only the demonstrating here, you are also exposure to other models. Suppose total 138 or 134. That means in addition to your model, 133 models you can see. What are the ideas they came, understood by seeing those. That means you are having a nice exposure. This is the mainly most important for you. And today we are conducting this. And after observing those models, now I got a confident. As we all of us know, our Honorable PM Garu and also CM Garu, they are continuously trying to make our country by 2047, it should be a developed country. So if that is the reason, after seeing all your models, you can make our India as a developed country. Is it right or wrong? Will you participate in that or not? Chappan Gatigane. Elegantly, as our previous speaker already mentioned, in the entire globe, our population, especially youth population, is very well. And now the technology plays a vital role. So SRK College is providing all these technical facilities. యువశక్తి ఉన్న ఒకే ఒక్క దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే భారతదేశం. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. కాబట్టి మీ యువత అందరికీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఇంకా టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను మీకోసం ఏర్పాటు చేశారు.